నోటి చుట్టూరా నలుపుతో బాధపడుతున్నారా? పెరియోరల్ పిగ్మెంటేషన్ తోటి ఇబ్బంది పడుతున్నారా? నోటి చుట్టూరా నలుపుతోటి ఫోటోస్‌లో ఇబ్బందికరంగా మారుతుంది. కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది అనంటే, ఏ విధమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? ఎలా మనం చేయాలి? అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తాను. నా ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి ఈ నలుపు అనేది బాగా ఎక్కువగా వస్తూ ఉంటుందండి. దీనికి మెయిన్ కారణం వచ్చేసి జన్యుపరంగా వస్తూ ఉంటుంది. పోలికలు అంటాం కదండీ! మామయ్య పోలిక, బాబాయ్ పోలిక, పెదనాన్న పోలిక, చిన్నమ్మ పోలిక, అలానే మేనత్త పోలికలు అని అంటాం కదా! అలానే ఈ పోలికలతోటి కూడా వచ్చే సందర్భాలు ఉంటాయండి నోటి చుట్టూరా నలుపు. అలానే కాకుండా అటోపిక్ డయాథెసిస్. అటోపిక్ డయాథెసిస్ అనంటే మనకి ఉదయం లేవంగానే 10 సార్లు తుమ్మటం, లేకపోతే సైనసైటిస్ అలర్జీస్ ఉండటం, చర్మంలో మనకి ఎగ్జిమా అలర్జీస్ ఉండటం, డ్రై స్కిన్స్ ఉండటం, అలానే ఆస్తమా ఉండటం, సైనసైటిస్ ఉండటం, ఇతరత్ర ఏవన్నా అలర్జీస్ ఉండటం, డస్ట్ అలర్జీస్. ఇలాంటివి ఉన్నప్పుడు చర్మంలో నలుపు అనేది రావటం సహజంగా ఉంటుంది. అది వాళ్ళకే ఉండాల్సిన అవసరం ఏం లేదు. బాబాయికి గానీ, పిన్నికి గానీ, చిన్నమ్మకి గానీ, అత్తయ్యకి గానీ, మేనత్తయ్యకి గానీ, ఎవరికైనా గానీ, బాబాయికి గానీ, పెదనాన్నకి గానీ, ఎవరికైనా గానీ ఉన్నా కానీ, అమ్మ నాన్నకి కానివ్వండి, ఉంటే గనక అది మీకు మళ్ళీ ఈ విధంగా నలుపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నలుపు ఉన్నందుకు మీకు ఇవన్నీ వస్తాయని కాదండి. ఎక్కడో అక్కడ ఇలాంటిది ఉంటే గనక అది జన్యుపరంగా మీకు ఈ నలుపు వచ్చినట్టుగా మీరు గమనించాలి. అయితే చర్మంలో నలుపు వచ్చినప్పుడు దానికి ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలనే దాని గురించి కూడా నేను చెప్తానండి. అయితే చర్మంలో ఈ నలుపు జెనెటిక్ గా వచ్చినప్పుడు దాన్ని పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ అని అంటామండి. హెరిడిటరీగా అంటామండి. ఎటోపిక్ డయాథెసిస్ ఒకవేళ ఆస్తమా ఉంటే గనక స్కిన్ లో డ్రైనెస్ ఉండటం వల్ల కూడా నలుపు ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మీరు గమనిస్తే చర్మంలో ఎప్పుడైనా గానీ మన చేతుల పైన, కాలు పైన ఎప్పుడైనా పాలిపోయినా గానీ, పగిలిపోయినా గానీ మనకి వింటర్‌లో కానీ మనకి నలుపుగా కనిపిస్తూ ఉంటాయి. డల్‌గా కనిపిస్తాయి. అదే రోజు మనం మాయిశ్చరైజర్ పెట్టామనుకోండి చర్మంలో బెటర్‌గా కనిపిస్తుందనమాట. ఎందుకని కనిపిస్తుంది? ఎందుకనంటే అక్కడ చర్మంలో తేమ, మాయిశ్చరైజర్ అక్కడంత మంచి కంటెంట్ వచ్చేసేటప్పటికి హెల్తీగా మారి మంచిగా కనిపిస్తుంది. అలానే ఇక్కడ గూడా చర్మం గూడా అంతే నోటి చుట్టూరా కూడా. దీనివల్ల కూడా మనకి మంచిగా మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా 3 సార్లు కాదండి, 2 సార్లు కాదండి. రోజులో 6 సార్లు అనేది మనం చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. అలానే మనం ఖచ్చితంగా మళ్ళీ మనం 2 పూటలు మళ్ళీ ఇంకా ఎక్స్‌ట్రా అడిషనల్‌గా పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. మాయిశ్చరైజర్‌తో పాటు మేము కొన్ని ఇమ్యూనో మాడ్యులేటర్ క్రీమ్స్ ఇస్తామండి. దానితో పాటు కొన్ని సీరమ్స్ కూడా ఇస్తాం. దానితోటి కొద్దిగా బెటర్‌గా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. మనకి సన్ స్క్రీన్స్ అనేటివి నలుపు ఎక్కువ కాకుండా ఉండటానికని అది హెల్ప్ చేస్తుందండి. అలానే మనకి మూతి చుట్టూరున్న చర్మానికి మనకక్కడ ఆ విధంగా డ్రైనెస్ ఉండటం వల్ల కూడా నలుపొస్తూ ఉంటది. అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు మనము హైడ్రో బూస్టర్ థెరపీస్ కానీ, స్కిన్ బూస్టర్ థెరపీస్ కానీ చేయటంతోటి చర్మంలో అక్కడ మనకి నలుపనేది మంచి కరగటం అనేది జరుగుతూ ఉంటుంది. చర్మంలో బెటర్‌గా రిజల్ట్ రావటానికని మనము నలుపు తగ్గించుకోవాలనంటే మనం ఈ బూస్టర్ థెరపీస్ చేసుకోవచ్చు. చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుందండి. నేను చెప్తాను గదండీ! ఎపిడెర్మిస్ అని అంటాం. మనం డెర్మిస్ అని అంటాం. అయితే చర్మంలో మనకి పైన పొరలో డ్రైనెస్ ఉంటే మాయిశ్చరైజర్స్, సీరమ్స్ అవన్నీ హెల్ప్ చేస్తాం. చర్మంలో కింద పొరలో ప్రాబ్లమ్ ఉంటేనండి దీనికి బూస్టర్ థెరపీస్ చేస్తాం. బూస్టర్ అనేది ఎలా చేస్తామనంటే చర్మం లోపలికి మనం హైలురానిక్ యాసిడ్ అనేది ఇస్తామనమాట. హైలురానిక్ యాసిడ్ ఇవ్వటంతోటి ఏమవుతుందంటే చర్మంలో అక్కడ మనకి హైడ్రేషన్ అనేది పెరుగుతుంది. హైలురానిక్ యాసిడ్ అనేది మనకి న్యాచురల్లీ అకరింగ్ సబ్స్టెన్స్. ఈ న్యాచురల్లీ అకరింగ్ సబ్స్టెన్స్ ఉండటంతోటి అక్కడ ఏమవుతుందనంటే కొల్లాజెన్ లోపలికి ఇమిడిపోతుందనమాట. ఈ కొల్లాజెన్ లోపలికి ఇమిడిపోయి మంచిగా చర్మంలో హైడ్రేషన్ అనేది హైగ్రోస్కోపిక్ అనేది తీసుకొస్తుందనమాట. ఈ హైగ్రోస్కోపిక్ హైడ్రేషన్ అనేది మీకు రావటంతోటి చర్మంలో మాయిశ్చరైజింగ్ కంటెంట్ అనేది బాగా విపరీతంగా పెరుగుతుంది. అక్కడ కంటెంట్ పెరగటంతోటి ఏమవుతుందనంటే అక్కడ కొల్లాజెన్ స్టిమ్యులేషన్ అనేది మీకు జరుగుతుందండి. ఈ కొల్లాజెన్ అనేది మనకి మైక్రో స్టిమ్యులేషన్ జరగటంతోటి హెల్తియర్ ఎన్వైర్న్‌మెంట్ ఉండటంతోటి ఇంకా బెనిఫిట్‌గా మనకి ఇంకా మంచి కొల్లాజెన్ వచ్చేసి చర్మంలో మనకి నిగారింపు కానీ, మనకి నలుపు తగ్గడానికి కానీ ఆస్కారం ఉంటుందండి. మరి సీరమ్స్‌లో ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనంటే కోజిక్ యాసిడ్ సీరమ్స్ అండి, గ్లైకాలిక్ యాసిడ్ సీరమ్స్ అండి. ఇవి కానీ చాలా లో కాన్సంట్రేషన్స్‌లో యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. 3N బ్యూటైల్ రిసార్సినాల్ అని కూడా ఉంటుంది. అది కూడా చాలా బెనిఫిట్ వస్తూ ఉంటుందండి. అలానే పెరియోరల్ పిగ్మెంటేషన్‌కి కొత్త లేజర్స్ మేము కొత్తగా లాంచ్ చేసామండి. బ్లూ లేజర్స్ అని అంటాము. దీన్ని మేము కాంబినేషన్ తోటి చేస్తామండి. హైడ్రో బూస్టర్స్ తోటి, స్కిన్ బూస్టర్స్ తోటి. వీటితోటి చేయటం తోటి చర్మంలో నలుపు అనేది మనకి మంచిగా పెరగటం అనేది
ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో చర్మంలో ఈ విధంగా మనం థెరపీస్ చేసుకుంటూ మంచి రిజల్ట్స్ కూడా తీసుకురావచ్చు. అలానే మనకి ఎన్ఏఆర్ఎఫ్ థెరపీస్, ఎల్ఐడిడి థెరపీస్, అలానే హైడ్రేషన్ థెరపీస్. హైడ్రోఫేషియల్ కూడా చాలా మంచి ప్రొసీజర్స్ అండి. మీ చర్మంలో డ్రైనెస్ తీసుకొచ్చి డెడ్ లేయర్స్‌ని ఎక్స్‌ఫోలియేట్ చేసి, మంచిగా పోర్స్‌ని ఓపెన్ చేసి, గంక్‌నంతా క్లీన్ చేసి, లోపల హెల్తీగా స్కిన్‌ని, టెక్స్చర్, టోన్‌ని మంచిగా ఇంప్రూవ్ చేయడానికి కూడా హైడ్రోఫేషియల్స్ బాగా హెల్ప్ చేస్తాయి. సో ఇదండి విషయం. మూతి చుట్టూరా నలుపు ఉన్నది అనంటే దానికి చాలా అనేక రకాలైన ట్రీట్మెంట్స్ ఉంటాయి. మంచి బెనిఫిట్స్ అనేటివి కూడా మనం తీసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్స్ కూడా మనం సాధించుకున్న దాన్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చనమాట. ఈ విధంగా థెరపీస్ చేసుకోవటానికని మీరు మా దగ్గరికొస్తే మీ చర్మానికి మేము అనలైజ్ చేసి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్నాళ్ళు పడుతుందనేదాన్ని డిస్కస్ చేయగలుగుతాం. ఎక్కువ నలుపు ఉందనంటే ఎక్కువ రోజులు పడుతుందండి. మనకి నలుపు అసలు ట్రీట్మెంట్స్ తోటి, క్రీమ్స్ తోటి మనకు సరిపోవట్లేదనంటేనే మన క్రీమ్స్ తోటి అంత బెనిఫిట్స్ రావండి. మాయిశ్చరైజర్ తోటి, ఇమ్యూనో మాడ్యులేటర్ తోటి, సీరమ్స్ తోటి ఉన్న నలుపు కంట్రోల్‌గా ఉంటుంది. మనకి ప్రొసీజర్స్ చేసుకున్నాక చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతుంది. సో ఇదండి విషయం. మీకు ఇతరత్ర సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా కామెంట్ సెక్షన్‌లో పెడితే నాకు సమయం దొరికినప్పుడు మీకు తప్పకుండా వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తానండి. అలానే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు రావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు పాలుపంచుకుంటూ నలుగురికి ఈ వీడియోస్‌ని షేర్ చేయండి. మీ మిత్రులకు కానీ, శ్రేయోభిలాషులకి కానీ, మీ పిల్లలకి కానివ్వండి, మీ చుట్టాల పిల్లలకి కానివ్వండి, అక్క చెల్లెల, అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా గానీ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే తప్పకుండా ఈ వీడియోస్‌ని షేర్ చేసి వాళ్ళని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించని వాళ్ళకి కూడా తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.